సార్ సిటీ మొత్తం మేము గాలించాం సార్, కానీ దొరకలేదు. దయా సార్ ఇంకా ఏసీపీ సార్ ఆచూకీ తెలియలేదు సార్. ఏసీపీ సార్ ఎక్కడున్నారో తెలీదు, కానీ దయా ఎక్కడున్నాడో తెలిసిపోయిందా? ఎక్కడున్నారో? సార్, కొంతమంది రౌడీస్ అతన్ని కిడ్నాప్ చేసి ఎక్కడో ఒక చోట బంధించుంచారు. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇతను డాక్టర్ ప్రమోద్. ఆ రౌడీలు ఇతన్ని బలవంతంగా తీసుకెళ్లారు. యాక్చువల్గా దయా వీపు బాగాన బుల్లెట్ తగిలింది, దాన్ని తీయడానికే ఇతన్ని తీసుకువెళ్లారు. ఏంటి, దయా సార్ని షూట్ చేశారా? ఇప్పుడు దయా ఎలా ఉన్నాడు? తనకేం కాలేదుగా? ఇప్పుడేం చెప్పలేను సార్. బుల్లెట్ అయితే బయట తీశాను సార్, కానీ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే అలాంటి చోట ఏ పేషెంట్ ఉండకూడదు సార్. మీకు ఏదైనా గుర్తుందా డాక్టర్ సార్? ఆ రౌడీలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు నా కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్లారు, అందువల్ల నేను ఇది చూడలేకపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత గంతలు తీసుంటారుగా, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళని చూసుంటారు. మీరు వాళ్ళ మొహాల్ని చూసారా? అవును, వాళ్ళ మొహం అయితే నాకు గుర్తుంది. వెరీ గుడ్. పంకజ్, ఆర్టిస్ట్ని తీసుకురా. పో పో. ఓకే సార్. అభిజిత్, నేను ఇంత ముఖ్యమైన... హాయ్ సార్, మీరేంటి ఇక్కడ? నేనే ఇక్కడే. సరే గాని తారిక, ఒక ప్యాంటు బ్లడ్ శాంపిల్ ఇచ్చావే, దాని DNA రిజల్ట్ వచ్చిందా? ఓ, అది చెప్పడానికే వచ్చావా అభిజిత్ సార్కి? అది నువ్వు ముందు నాకే కదా చెప్పాలి. ఓ, నాకు చెప్పేంత ముఖ్యమైన విషయం కాదనుకున్నావా? అందుకనే చెప్పలేదా? అబ్బే, సరే సరే వదిలే, అదంత ముఖ్యమైన విషయం కాదులే. చెప్పు చెప్పు, నువ్వు కంటిన్యూ చెయ్యి. ఆ బ్లడ్ శాంపిల్ ఇచ్చావు కదా, ఆ DNA రిజల్ట్లో ఎవరికి మ్యాచ్ అయినట్టు వచ్చింది? దయాది. దయానా? దయా? అలాగైతే ఆ ప్యాంట్ బ్లడ్ మార్క్ ఉందే, ఆ ప్యాంట్ అది ఎవరిది? అసలు ఇదెలా జరిగింది? దయా రక్తం నా ప్యాంటు మీద. అభిజిత్, మీరు ఎంత దూరం వచ్చారంటే నేను మీతో బాగా టైం స్పెండ్ చేయబోతున్నాను. వావ్ వావ్, అందుకే చెప్తారు గంగలో స్నానం చేయమని చెప్పి. కేతన్, బాగా ఎండగా ఉంది, 2 కొబ్బరి నీళ్ళు తాగుదాం. కేతన్, లేదు వద్దు. అరే ఏంటండి, రండి తాగుదాం. కేతన్, కేతన్. మిగతా షాపింగ్ తర్వాత చేసుకుందాం, ముందు మనం ఇంటికి వెళ్దాం పద. వద్దు వద్దు, అదంతా కుదరదు. ఈ రోజు షాపింగ్ అర్థం చేస్తాను. చేసుకో, నా పొట్టలో ఒక లాగుంది. వద్దు వద్దు, నేను అరే ఇక్కడే అర్థం వెళ్తాను. చేసుకుంటున్నా, రండి వెళ్దాం. ఇంటికి వెళ్దాం ప్లీజ్, అర్థం చేసుకో. కేతన్, ఎన్ని రోజులు ఎక్కడున్నావు కేతన్? ఎవరిది? నాకెలా తెలుస్తుంది? తినెవరో నాకు అసలు తెలీదు. నీకు నేనెవరని తెలీదా? నీకు మీ సిమి అంటే ఎవరో తెలీదా? చూడండి సిస్టర్, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతను కేతన్ కాదు, ఈయన నా భర్త జై. నేనేమి తప్పుగా అర్థం చేసుకుని మీ భర్తని కేతన్ అని అనట్లేదు. ఈయన నా భర్త కేతన్. ఒకవేళ నేను చూడడానికి మీ హస్బెండ్ లాగా ఉండొచ్చు. నా పేరు జైధన్ కిషోర్. ఇది చూడండి, ఇదే నా డ్రైవింగ్ లైసెన్స్. మీలాంటి పోలీస్ వాళ్ళు ఇలాంటి ఫేక్ లైసెన్స్ ని చాలా క్రియేట్ చేస్తారు, అదంతా నాకు తెలుసు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు? పోలీస్? సిస్టర్, ఈయన అసలు పోలీసే కాదు, ఈయన ఓ మార్కెటింగ్ మేనేజర్. ఈయన మార్కెటింగ్ మేనేజర్ కాదు, నా భర్త. ఈయన పోలీస్ ఆఫీసర్. 6 సంవత్సరాల ముందు కేసు అని చెప్పి వెళ్లారు, కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. 6 సంవత్సరాల ముందా? అవును. మరి మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది? 5 సంవత్సరాల ముందు. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అది కూడా ఇలా ముందు వెనక తెలియని వాళ్ళు మాటలు విని పదా. కేతన్, కేతన్ ఆగు. కేతన్, అభిజిత్ ప్యాంటుకి దయాగారి రక్తం 3 సార్లు టెస్ట్ చేశాను, 3 సార్లు, కానీ రిజల్ట్స్ మాత్రం అదే. అందుకని ముందు జాగ్రత్తగా ఆ ప్యాంటుని నువ్వు తారికాకిచ్చి దాన్ని టెస్ట్ చేయమని చెప్పావు. ఎందుకంటే దాని మీద దయాసార్ రక్తం ఉందని నీకు ముందే తెలుసు. నా ప్యాంటు మీద దయా రక్తం పడిందని తెలుసుంటే గనక నేను అనవసరంగా టెస్ట్కి ఇవ్వను కదా సార్. ఈ పని నేను చేసుంటానని మీరు కూడా నమ్ముతున్నారా? దయాని నేనెలా షూట్ చేస్తాను సార్? సరే ఓకే, ఆపు. నువ్వు ఈ పని చేయలేదంటే ఎవరికీ తెలియకుండా ఆ ప్యాంట్ని తారికాకిచ్చి ఎందుకు టెస్ట్ చేయమన్నావు? నువ్వు డైరెక్ట్గా నాకే ఇచ్చుండొచ్చు కదా. ఇచ్చి ఉండొచ్చు సార్, కానీ నాలో ఉన్న నిజాయితీ మీకు ఎప్పుడు కనిపించదు.
నన్ను ఎప్పుడు తప్పు పట్టాలని చూస్తూ ఉంటారు. అందుకే చెప్పలేదు. అందుకే ఆ ప్యాంటు మీకివ్వలేదు. అందుకనేనా ఇన్స్పెక్టర్ అభిజిత్ ఈ విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టాడు? దయా వెళ్ళిన అదే చోటికి అదే సమయానికి నువ్వు వెళ్ళావు కదా అభిజిత్? ఓ, అలాగా? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకు పూర్తిగా గుర్తులేదు. సాలంకి సార్, మనకి అభిజిత్ సార్ ఇంకా దయా సార్ ఫ్రెండ్షిప్ గురించి బాగా తెలుసు. కానీ మీరు ఆయన మీద ఇంత నింద వేస్తున్నారేంటి? అవును సార్, అభిజిత్ గారు తన ప్రాణాలను అర్పిస్తారు, తన ఫ్రెండ్ని వదులుకోరు. ఓ సరేనండి, అందరూ నన్ను క్షమించండి. నేను అన్న మాటల్ని వాపస్ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ. కానీ నేనేమంటున్నానంటే ఈ రోజు దయా ఉన్న పరిస్థితికి కారణం అభిజిత్తేనని అంటున్నాను. ఒక విషయం గుర్తుంచుకోండి, దయా మీద షూటౌట్ జరిగేటప్పుడు ఆ చోట అభిజిత్ ఉన్నాడు, కానీ అడ్డుకోకుండా సైలెంట్గా ఉండిపోయాడు. కానీ ఇప్పుడు అడుగుతుంటే నాకేమీ గుర్తులేదు అంటున్నాడు. అదెలా గుర్తు లేకుండా ఉంటుంది? నిజంగానే గుర్తులేదా? ఇలా చూడండి సార్, నేను ఆల్రెడీ బాధలో ఉన్నాను, ఇంకా బాధ పెట్టకండి. ఈ విషయం మీకు బాగా తెలుసు. స్నేహం అన్నా స్నేహితులు. తెలుసు అభిజిత్, మళ్ళీ చెప్పిందే చెప్పకు, నాకు బాగా తెలుసు. ఇలా చూడు, ఎప్పుడైతే అభిజిత్ సమస్యల్లో ఇరుక్కుంటాడో అప్పుడు నాకు ఏమీ గుర్తులేదు, నాకు తెలీదు అని పెద్ద పెద్ద నాటకాలు ప్లీజ్ ఆడుతున్నాడు. సలోంకి సార్, మీరు అభిజిత్ ఇంటెగ్రిటీని హోల్డ్ ఆన్ డాక్టర్ తారికా. ఇంటగ్రిటీ గురించి నువ్వు నాకు నేర్పించుకు, అర్థమైందా? నీకు తెలుసు సిఐడిలో నేను ముఖ్యమైన పొజిషన్లో ఉన్నాను అని, కానీ మీరందరూ నా బాధ్యతను మరిచి నాకు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఇంటగ్రిటీ. సార్, ఆ రోజు రాత్రి జరిగింది మీకు గుర్తుందా ఏవైనా? ఆ రోజు తేజ వెనకాలే వెళ్ళాను. అప్పుడు కారు వచ్చింది, ఆ కారులో ఎక్కాడు. ఆ తర్వాత ఎవరో షూట్ చేసి కారులో నుంచి నెట్టేశారు. అప్పుడు నేను తేజ గాడి బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో నా మెడ వెనకాల ఇంజెక్షన్ వేసినట్టు అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. చాలాసేపు తర్వాత కళ్ళు తెరిచి చూసినప్పుడు నేను మైకంలో రోడ్డు పక్కన పడున్నాను. ఆ సమయంలో ఏం జరిగిందో నాకేం గుర్తులేదు, ఏమీ గుర్తులేదు. సరే, ఓకే, మరేం పర్వాలేదు. ఆ రోజు రాత్రి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో ఇదిగో ఇది చెప్తుంది. ఈ బుల్లెట్ షెల్, ఇది దయా శరీరంలో నుండి డాక్టర్ ప్రమోద్ గారు తీసిన షెల్. ఈ బుల్లెట్ బ్యాలిస్టిక్ రిపోర్టే మనకి చెప్తుంది ఈ బుల్లెట్ ఎవరి గనం నుండి వచ్చిందోనని. తారికా, నాతో పాటు రా. డాక్టర్ గారు, ఒక్క నిమిషం. మీరు ఆ స్కెచ్ గీయడానికి సాయం చేయండి. ఈలోపు కొన్ని ప్రశ్నలకి జవాబు చెప్పండి. సరే, అడగండి సార్. డాక్టర్ గారు, మిమ్మల్ని ఆ కిడ్నాపర్స్ ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? ప్రతాప్ నగర్ నుండి. అప్పుడు మీ కళ్ళకి గంతలు కట్టారా? అవును. ఆ తర్వాత బండ్లు కూర్చోపెట్టి వాళ్ళ లొకేషన్కి తీసుకెళ్లారు. లొకేషన్? మిమ్మల్ని ఆ లొకేషన్కి తీసుకువెళ్ళడానికి ఎంత టైం పట్టిందో చెప్పండి. ఒక 40 to 50 minutes. 40 to 50 minutes? ఇదంతా ఏ టైంలో జరిగింది? రాత్రి ఆ టైం ఏంటంటే 10:30 ఉంటుంది. ఏంటి 10:30? ఆ సమయంలో ఆ ఏరియాలో అస్సలు ట్రాఫికే ఉండదు, రోడ్డు ఖాళీగానే ఉంటుంది. శ్రేయ, సిటీ మ్యాప్ తీసుకురా, వెళ్ళు. ప్రతాప్ నగర్ నుంచి 40 నిమిషాల్లోపు ఏ చోటికి వెళ్ళగలమో నోట్ చేసి ఉంచు. శ్రేయ, ఏమైంది నీకు? త్వరగా వెళ్ళి మ్యాప్ తీసుకురా, వెళ్ళు. సారీ సార్, నాకు ఒంట్లో కొంచెం బాగాలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఐ కాంట్ బిలీవ్ దిస్ మాయా. నువ్వు నీ మొగ్గుని నమ్మట్లేదు, ఎవరో ఒకరు రోడ్డు పోయాలి చెప్పారు, తను నమ్ముతున్నావు కదా. ఒక అమ్మాయి దాని కళ్ళు చూసే కనిపెడుతుంది, అది అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా అని. తన్ని చూస్తేనే తెలుస్తుంది తను నిజమే చెప్తుందని. మాయా, నేను చెప్పేది నువ్వు నమ్మట్లేదు కానీ తను చెప్పేది నమ్ముతున్నావా? నా గురించి నువ్వు ఇంతే అర్థం చేస్తున్నావు, అబద్ధాలు చెప్తానా?
నిజం చెప్పు నువ్వు ఎంతమందిని పెళ్లి చేసుకున్నావని నాకిప్పుడే తెలియాలి. అయ్యో నీకెందుకు అర్థం అవట్లేదు? నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడే కదా తెలిసింది నువ్వు నన్ను ఎంత మోసం చేశావని. ఇక ఇప్పుడు మాయా. నా జీవితమే అయిపోయింది. ఇలాంటి వాడిని నేను అసలు ఎలా పెళ్లి అవును మాయా, నువ్వు చేసుకున్నాను? చెప్పేది నిజమే. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. నువ్వు ఇంకా ఎన్ని విషయాలు దాచిపెట్టావు? ఇన్ని రోజులు నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఏమే దాచావు? మాయా, నీకంతా తెలుసు కదా, దాచడానికి ఏమీ లేదుగా. నీ దగ్గర అలా దాచడానికి నా దగ్గర ఏముంది చెప్పు? ముందు నిజం చెప్పు, నువ్వు పోలీసా మార్కెటింగ్ మేనేజర్వా? మార్కెటింగ్ మాయా. అంతా అబద్ధం. ఇప్పుడే నీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక చాలు, ఇప్పుడే వెళ్ళి నేను అన్నిటినీ తెలుసుకుంటాను. ఓకే ఓకే, ఆఫీస్కి వెళ్ళాలి అంతే కదా. వచ్చే వారం నేను తీసుకెళ్తాను మా ఆఫీస్కి, ఓకేనా? ఎందుకు ఇంకో రోజు? నాకు అదంతా తెలీదు. నేను ఇప్పుడు ఇలాగే వెళ్ళే తీరాలి. నేను ఇప్పుడే మాయా ఆఫీస్కి మాయా వెళ్ళాలి. మాయా, అంతే, చెప్పేది అర్థం నాకు చేసుకో, ఇంకేం టెన్షన్ చేయొద్దు. సారీ మాయా, ఐఎమ్ సారీ మాయా. ఆఫీస్ తీసుకెళ్తాను నిన్ను. అబద్ధాలకి కూడా ఓ హద్దుంది జై. నువ్వు దానికే ఇది మాయా. మాత్రం నిజం అని నాకు తెలిసిందంటే జీవితాతో నీతో నేను అసలు మాట్లాడను. మాయా నీ చెప్పేది విను. మాయా నీ చెప్పేది విను. మాయా మాయా, తలుపు తెరువు మాయా. మీరా? కేతన్, మిషన్ వర్క్ని ఇక్కడ ఆపేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు సార్, ఈ మిషన్ కోసం 6 సంవత్సరాలు నేను కోల్పోయాను. సార్ ప్లీజ్ సార్, ఈ మిషన్ని మీరు ఆపొద్దు. ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? నీ ప్రాణాలకి ఎంత ప్రమాదం ఉందో తెలుసా? నా కో ఆఫీసర్స్ ప్రాణాలని నేను ఎన్నడూ ప్రాణంగా పెట్టను. 4 గంటలకి నన్ను గుల్బా బస్ స్టాండ్లో మీట్ అవ్వు. ఇది నా ఆర్డర్. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. సార్ 40 నిమిషాల లోపు ప్రతాప్ నగర్ నుంచి వెళ్ళేటట్టు 4 చోటుల్ని ఇక్కడ మార్క్ చేసి ఉంచాం సార్. ఇది వీకే రోడ్. ఇక్కడ కాల్ సెంటర్లు, ఆఫీసులు ఉన్నాయి సార్. ఇది ఆ చోటు అయ్యి ఉంటుందో. నార్త్ సైడ్లో శ్యామ్ నగర్ సార్. ఇక్కడ ఎక్కువగా ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి సార్. సార్ మీకు గుర్తుందా చెప్పండి, మిమ్మల్ని వాళ్ళు తీసుకువెళ్ళిన చోట్లో ఫ్లాట్లు ఏమైనా కనిపించాయా? లేదు, అది గుడం లాంటి ఒక చోటు సార్. ఇప్పుడున్నది సౌత్ ఇంకా ఈస్ట్. సరిగ్గా సౌత్లో చిత్రకూట్ నగర్ ఉంది. ఇకపోతే ఈస్ట్లో విద్యాధర్ నగర్ ఉంది. చిత్రకూట్ నగర్లో కొట్లు చాలా ఉన్నాయి కదా. ఇక విద్యాధర్ నగర్, ఇక్కడ బోల్డ్ స్టూడియోలు ఉన్నాయి కదా, అక్కడ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. అరే శ్రేయ, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను సార్, థ్యాంక్ యూ. శ్రేయ, పోనీ నువ్వు ఇంటికెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో వెళ్ళు. ఈలోపు మేము మొత్తం కనిపెట్టేస్తాం. లేదు సార్, దయ సార్ ఇంకా ఏసీపీ సార్ ఇన్ఫర్మేషన్ దొరికేంత వరకు నాకు ప్రశాంతత ఉండదు సార్. అలాగా, సరే. అయితే దయా విద్యానగర్లో ఉండాలి, లేదంటే చిత్రకూట్ నగర్లో ఉండాలి. డాక్టర్ గారు మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు చుట్టుపక్కల నుంచి ఏమైనా సౌండ్ వినిపించిందా? మీరు ఆ సౌండ్ని విన్నారా? అవును సార్, ఒక పాట మాత్రం మళ్ళీ మళ్ళీ వినపడుతూనే ఉండింది. కరెక్ట్గా చెప్పాలంటే అరగంటకోసారి ఆ పాట రిపీట్ అవుతా ఉండింది సార్. అయితే దగ్గరలో షూటింగ్ జరుగుండాలి. అంటే విద్యాధర్ నగర్ కరెక్ట్. అక్కడ ఫిలిం స్టూడియోస్ ఉన్నాయి. అయితే మనం విద్యాధర్ నగర్కు వెళ్ళి ఏ స్టూడియో అని కనిపెట్టాలి. అక్కడెక్కడో సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్టుంది. నిద్రపోకురా తమ్ముడా, నిద్రపోకురా, సోమరి అన్న పేరు పొందకురా. నిద్రపోకురా తమ్ముడు, నిద్రపోకురా. ఎలా ఉన్నావు దయా? స్కూల్కి టైం అయింది కదా, లే. స్నానం చేసి తొందరగా రెడీ అవ్వాలి కాబట్టి లే 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 లే. ఎవర్రా మీరంతా? సిఐడికి శత్రువులం, చెడ్డ వాళ్ళందరికీ మిత్రులం. చూడు 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 ఎంతలా గిలగిలా కొట్టుకుంటున్నాడు, బోన్లో చిక్కుకున్న సింహంలాగా. అది అంతే అంతే, విడిపించుకో. ఈ చైన్లు మొదలు తెగాయంటే తర్వాత ఉంటుంది మీకు. రే నో 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 నో, సింహం చేతిలో గాయపడతామని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? నేను చెప్పాలనుకునేది ఇంకో విషయం. రే, నీ నోటితో నువ్వే చెప్పు. నీతో పాటు నీ సిఐడి టీం మొత్తం నాశనం కాబోతోందిరా. సర్వనాశనం. నోర్మోయింట్రా, మీలాంటి ఎంతో మందిని చూసావరా సిఐడిగా మేము.
కానీ వాళ్ళంతా ఎక్కడున్నారో తెలుసా? ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు. నువ్వు మమ్మల్ని మూర్ఖులని అసలు అనుకోకూడదు. ఎందుకంటే మా బాస్ ఎంత తెలివైన వారంటే సిఐడి తలుచుకున్న అంతెందుకు తనని కాలలో కూడా ఎవ్వరూ ముట్టుకోలేరు. నేను ఒక విషయం చెప్తాను, అది మీ బాస్కు చెప్పు. సింహం నోటు తల పెట్టేశాడు, ఇక వాడికి చావే. వాడికి తప్పించుకోలేడు. తప్పించుకోలేడు. ఎంత మాట మీలాంటి సిఐడి వాళ్ళకి ఈ మాత్రం పౌరుండి తీరాలి. మాకు బాగా నచ్చింది సార్. చావు అంచుల్లో ఉన్నా గాని డైలాగు చెప్పడంలో తక్కువేం కాదు. దయా, నిన్ను మీట్ అవడం ఎంత సంతోషంగా ఉందో తెలుసా? వస్తాము. ఈ టీ కాఫీకి సంబంధించిన యాడ్లు ఇక్కడే కదా తీస్తుంటారు. పదండి వెళ్ళి చూద్దాం. ఇదే సార్ పిరాజ్ స్టూడియో. దయాని ఇక్కడే ఎక్కడో దాచుండాలి. ఇంత రక్తమా? అలా అయితే సార్ దయ సార్ ఇక్కడే ఉన్నారు. ఈ సంకలతోనే దయాన్ని బంధించారనుకుంటాను. వాళ్ళు నా చేతికి చిక్కితే. సార్, ఈ టీ గ్లాస్ దొరికింది. టీ ఇంకా వేడిగా ఉంది సార్. టీ వేడిగా ఉందా? అయితే వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళుంటారు. సార్, పూర్వి, బుల్లెట్ దొరికింది. చూడ్డానికి ఇది రైఫిల్ బుల్లెట్లా ఉంది. బుల్లెట్ జాగ్రత్త. తను విగ్గు యూజ్ చేస్తుందా? లేదు సార్, ఇదంతా నా హెయిర్ డ్రెస్సెసే చూసుకుంటారు. వాళ్ళే నా అన్ని విగ్స్ని మెయింటైన్ చేస్తారు సార్. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ విగ్ నా నెక్ సీన్కి యూస్ అవ్వాలని చెప్పారు. రితు మీ విగ్గు పెట్టుకుంటుందా? అవును సార్. దుష్యంత్ అర్థమైందా? రితు మీద బుల్లెట్ తగిలినప్పుడు ఆ హంతకుడు తన మొహాన్ని చూడకుండా వెనకాల కాల్చాడు. అయితే ఆమెని షూట్ చేసేటప్పుడు రితు ఈమె విగ్ పెట్టుకుంటుంది. ఆ హంతకుడు చంపాలనుకున్నది మిమ్మల్ని మేడం. ఏంటి? అవును, మీకు బదులుగా తను చనిపోయింది. ఇలా చూడండి, 0.338 క్యాలిబర్ యొక్క బుల్లెట్. దీనితోనే షూట్ చేశారు. దీనిని స్నైపర్ గన్లో పెట్టి షూట్ చేయొచ్చు. సరే సోలంకి సార్, ఆ 2 రెడ్ కలర్ మార్కులు ఎందుకున్నాయి? ఈ 2 మార్కులు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ది. రితు తల వెనక భాగం నుండి బుల్లెట్ ఇటు నుండి ఇటువైపుగా బయటకొచ్చింది. ఈ ఎగ్జిట్కి ఎంట్రీ పాయింట్కి 1/2 నిమిషం టైం పట్టిందనమాట. అయితే బుల్లెట్ పైనుంచి కిందకొచ్చింది. అవును, ఆ బుల్లెట్ రీతు తలకి ఎలా తగిలిందో అది అలాగే ఇటువైపు ఇలా వచ్చి నేరుగా క్యారవాన్ ఫుడ్ బోట్కి వచ్చి తగిలింది. ఇదిగో ఇక్కడ. అసలు మా క్యాల్కులేషన్స్ ప్రకారం బుల్లెట్ వచ్చింది ఇటువైపు నుంచి. ఇలాగూ తోట 2-3 రకాలుగా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. మీకు చాలా విషయాలు తెలుసన్నమాట. రీతు కేసులో నాకు ఒక విషయం అర్థమయ్యింది. దాంతోపాటు మన అండర్ కవర్ ఆఫీసర్ దయా గారికి ఏమైందో కూడా నేను చెప్పగలను. కానీ ఇప్పుడు కాదు. దానికి కారణమైన వాళ్ళు ఎప్పుడు నోరు తెరిచి చెప్తారో అప్పుడు నేను చెప్తాను. కుదరదు అంటే అర్థమేంటి సార్? గుర్తుంటే నేను చెప్పనా ఏంటి? నా మీద నిందలు వేయడానికి ఏదో ఒక కారణం కావాలి. లేదు అభిజిత్,
ఈ సోలంకి ఎప్పుడు ఒకరిని అనవసరంగా ఇరికించే ప్రయత్నం చెయ్యడు. సార్ ప్లీజ్ సార్. ఏంటి ప్లీజ్? సార్ ప్లీజ్. సోలంకి సార్ ప్లీజ్. ఇప్పుడు మనం రితు కేసు గురించి మాత్రం మాట్లాడతాం. రితు కేసుకు సంబంధించి నేనేం చెప్పాలో అది చెప్పాను సచిన్. అంతే. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఒక్కటే, దయాకి ఏమైందో అన్న విషయం నేను ముఖ్యంగా తెలుసుకొని తీరాలి. దట్స్ ఇట్. చూసావా, అందుకే నేను నీకు చెప్పాను. షార్ప్ షూటర్స్. సార్ నేను చెప్తున్నాను కదా, లాస్ట్ 1 monthగా ఇక్కడ ఏ షూటింగ్ జరగలేదు. సో ఇక్కడికి ఎవరు రావడానికి సాధ్యం కాదు సార్. అయితే 1 weekగా నీ తప్ప ఈ స్టూడియోకి ఎవరు రాలేదా? అవును సార్. అయితే మీరే షూట్ చేశారా? నేనేలా సార్ షూట్ చేయగలనా? నేను దీపావళి తుపాకులు కూడా కాల్చింది లేదు. అయితే బాగా ఆలోచించి చెప్పు. ఖచ్చితంగా ఎవరో ఉంటారు. మీ తప్ప. అవును సార్, ఒక ప్లంబర్ వచ్చాడు బ్యాక్ సైడ్ పైపుని రెడీ చేయడానికి. బ్యాక్ సైడా? అవును సార్. త్వరగా రండి. పదండి సార్. ఇటువైపు. ఇటు ఇటు సార్. ఇక్కడి నుంచి రితు అక్కడనే కూర్చుంది. ఆ షూటర్ ఇక్కడి నుంచే షూట్ చేసి ఉంటాడు. సార్, వాడు ఖచ్చితంగా ఇక్కడి నుంచే షూట్ చేసి ఉంటాడు. ఇదిగో ఆ బుల్లెట్ షెల్స్. నువ్వు సార్, దీనికి నాకు ఏ సంబంధం లేదు సార్. సార్ దయచేసి నన్ను అనుమానించకండి సార్. నా ఉద్యోగం ఊడిపోతుంది సార్. ప్లీజ్. బాధపడకు. ఒక విషయం చెప్పు, ఆ ప్లంబర్ ముఖాన్ని నువ్వు చూసావా? స్కెచ్ రాగలమా? సార్ నేను ఆ రోజు నా కళ్ళజోడు వేసుకోలేదు సార్. సరిగ్గా నేను చూడలేకపోయాను సార్. ఆ రోజు ఆడు వచ్చినప్పుడు నా కళ్ళజోడిని నేను ఎక్కడో మర్చిపోయి పెట్టేశాను. అందువల్ల నేను సరిగ్గా చూడలేకపోయాను. ఖచ్చితంగా లావణ్యకి శత్రువులు ఉన్నారు, లేదంటే హత్య చేయడానికి ట్రై చేసి ఉండరు. సార్, ఈ లావణ్య బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం సార్. పాపం తనకి శత్రువులు ఎవరు లేరు సార్. అవును సార్, అతని ఫిల్మ్ ఫ్లాప్ అయింది. ఒకవేళ వేరే హీరోయిన్ ఈమె మీద ఉన్న కోపంతో, అసూయతో ఈమెని చంపడానికి ట్రై చేసి ఉంటుంది. ఈ లావణ్య ధనవంతురాలేం కాదు, డబ్బు కోసం తనని చంపడానికి ట్రై చేస్తుండ్రు. సార్, ఒకవేళ ఈ షూట్అవుట్ రితుని చంపడానికి, లావణ్యని కాదు, రితుకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం సేకరించారా? అవును సార్, ఆ రితు కూడా శత్రువులు లేరు. నన్ను అడిగితే ఇందులో ఏదో ఒక విషయం దాగుంది. లావణ్య గురించి వచ్చిన ఆర్టికల్స్ మొత్తం గాలించండి, ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఆ క్లూతో మనం మూవ్ ఆన్ అవుదాం. సార్ ఇది 3 రోజుల క్రితం నాటి పేపర్ సార్. సార్, ఇందులో లావణ్య ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోయాయని న్యూస్ వచ్చింది సార్. లావణ్య ప్రాపర్టీస్ దొంగిలించారు. బ్లూ ఈ రిసార్ట్. ఈ రూమే సార్. ఈ రూమ్లో నుంచే మీ వస్తువుల్ని దొంగలించారా? అవును సార్, కానీ అదేది ఖరీదైనది లేదు. అన్నీ 1000 రూపాయల లోపే, పైగా ఫేక్ జ్యువెలరీ. సరే, పోలీసులకు ఎవిడెన్స్ దొరకలేదా? లేదు సార్. ఆ దొంగ ఎక్కడి నుంచి వచ్చుంటారు? కిటికీ ద్వారానా, ఏసీ డక్ ద్వారానా, లేదా? సార్, తలుపు తెరించి వచ్చి ఉంటారు సార్. రూమ్ లోపలికి రావడానికి వాడు కీ యూజ్ చేశారని పోలీసు చెప్పారు. ఇంకా ఈ రూమ్ కి ఎవరెవరి దగ్గర ఉంది? సార్, ఒకటి నా దగ్గర, ఇంకోటి తన దగ్గర. హో,
అలా అయితే బయట వాళ్ళు ఈ హోటల్కి వచ్చి పనిచేస్తుంటారు. మేడం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మా హోటల్ 15 ఇయర్స్గా ఉంది. మేమందరం చాలా కష్టపడి ఈ హోటల్కి మంచి పేరు తీసాం. మా హోటల్లో ఎవరు ఖచ్చితంగా ఇలా చేసి ఉండరు. అయితే ఈ పనిని హోటల్ వాళ్ళు చేయలేదు. ఖచ్చితంగా బయట మనిషి ఎవరో కీని దొంగలించి డూప్లికేట్ కీ చేసేశారు. ఈ 2 సిచ్యుయేషన్లోనూ మీ హోటలే ఇరుక్కుంది. అర్థమైందా? పర్వాలేదు, వదిలేయండి సార్. పాపం ఇలాంటి చిన్న విషయాల కోసం ఎందుకు అతను తిడుతున్నారు? లవణ్య గారు, ఈ ఇన్వెస్టిగేషన్ మీ వస్తువు కోసం కాదు. ఏ మనిషి మిమ్మల్ని చంపేయడానికి ప్రయత్నిస్తున్నారో వాడి కోసం చేస్తున్నాం. మేమేమనుకుంటున్నామంటే ఆ అటాక్ నీకు జరుగుంటుంది, కానీ మారి ఆవిడకి వెళ్ళింది. కరెక్టే కదా? అందుకే బాగా ఆలోచించి చెప్పండి. ఏదైనా వస్తువులు, కాస్ట్లీ అయిన వస్తువుల్ని దొంగతనం చేశారా? కానీ అది నాది కాదు. నా హెయిర్ డ్రెస్సర్ వస్తువులే కనపడకుండా పోయాయి. ఇక తర్వాత తను టోటల్గా చేంజ్ అయింది. ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. కానీ ఆమె దగ్గర ఏ వస్తువుని దొంగలించారు? అది ఒక వియర్డ్ అయిన షో పీస్. షో పీస్? నేను కూడా మీలా అనుకున్నాను, చిన్న షో పీస్కి ఇలా ఏడుస్తారా అని. నేను కూడా తనకి చెప్పాను నేను ఇంకోటి ఏదైనా కొనిస్తానని. కానీ తనకి చాలా ముఖ్యమైన వస్తువు అనుకుంటా. అది కాస్ట్లీ షో పీసా? కాదు కాదు, అది బజార్లో చైనీస్ షోరూమ్ ఉంటుంది కదా, అక్కడ తీసుకుంది. అది ఒక 900 ఉండొచ్చు. ట్రిపోలియా బజార్లో చైనీస్ వస్తువులు అమ్మే కొట్టు. సిఐడినా? ఒక మర్డర్ కేసు గురించి మీ దగ్గర ఇన్వెస్టిగేషన్ చేయాలి. హత్య? ఎవరిని హత్య చేశారు? ఈమె రితు ఫిల్మ్ ఇండస్ట్రీలో హెయిర్ డ్రెస్సర్ పనిచేస్తుంది. గుర్తొచ్చిందా? తనని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. శనివారం ఈమె మీ కొట్టుకొచ్చింది. ఈమె ఒక షో పీస్ కొనింది. ఇది ఇలాంటి ఒక షో పీస్. శనివారం నేను అసలు కొట్టుకే రాలేదే. ఆ రోజు ఇతనే కొట్లో ఉన్నాడు. ఏం సుశాంత్, నువ్వు ఆ అమ్మాయిని చూసావా? అయిండొచ్చు సార్, కానీ శనివారం వచ్చి కొంచెం బిజీ డే కదా, చాలామంది కస్టమర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు. గుర్తులేదు సార్. సరే, ఆ షో పీస్ని చూపించండి. అది కూడా ఇవ్వు. ఇలాంటి పీసెస్ మీ కొట్లో ఎన్ని ఉన్నాయి? ఇలాంటివి 15 నుండి 20 పీసెస్లు ఉంటాయి. అవును కదరా? ఉంటాయి. ఆ 2 బాక్సెస్లో ఎందుకు క్రాస్ మార్కులు ఉన్నాయి? అది డ్యామేజ్ అయిన పీసెస్ సార్. అది ఫ్యాక్టరీకి రిటర్న్ పంపించాలి. దానివల్ల ఏ యూస్ లేదు కదా. అదేంటో ఇప్పుడే తెలుస్తుంది. చూపించు. తీ. ఇవన్నీ డ్రగ్స్ ప్యాకెటే కదా? ఇవన్నీ రీతుకి షోపీస్గా ఇచ్చారు. రే సుశాంత్, నువ్వు నా కొట్లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నావా? మీరు నాటకాన్ని ఆపండి. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. రండి. నాకేం తెలియదు. తప్పుగా సార్.
ఏమైంది సార్? ఇంత కంగారుగా నన్ను రమ్మని చెప్పారు. నీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. మీ అందరి గురించి ఒకడికి తెలిసిపోయింది. వాడు మీలో ఒక్కొక్కరిని చంపుతూ వస్తున్నాడు. అసలు అదెలా సార్ సాధ్యం? ఈ రహస్యాన్ని ఎవరు చెప్పుంటారు? అదే నాకు ఏమీ అర్థం కావట్లేదు. అది మనం ముందు కనిపెట్టాలి. నువ్వు ఒక పని చేయి. ఇందులో భోపాల్కి టిక్కెట్ ఉంది, దాంతోపాటు 10,000 డబ్బులున్నాయి. ఇవి తీసుకొని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. త్వరగా బయలుదేరు. జై జై ఏమైంది? జై జై మై గాడ్! నా ఇంకొక అండర్ కవర్ కాప్ని చంపేశారు. ఇంకొక సిఐడి ఆఫీసర్ని చంపేశారు. నేను కాపాడలేకపోయాను. ఈ సమయంలో ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. శ్రేయ, అభిజిత్ సార్ ఎలా తిరిగి వచ్చారో దయా సార్ కూడా తిరిగి వస్తారు. సార్ ఆయన ఎలా వస్తారు? దయా సార్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు కదా. సార్ ఏసీపీ సార్, దయా సార్ ఎక్కడున్నారో తెలియదుగా. చూడు, వాళ్ళందరూ సిఐడి ఆఫీసర్స్. ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళని ఎవరు ఆపలేరు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా సేఫ్గానే ఉంటారు. సార్ ఇది మీరు ఎలా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు అక్కడ రక్తాన్ని చూసారుగా, ఎంత ఎక్కువ బ్లడ్ అక్కడ ఉందనేది. ఇంకా ఆ బుల్లెట్ దయా సార్ శరీరం నుంచి తీసింది. శ్రేయ, నాకంతా తెలుసు, కానీ సిఐడి ఆఫీసర్స్. ఏ సిఐడి ఆఫీసుకి చావు ఉండదా సార్? సార్ మీరు బానే ఉన్నారుగా? సార్ నిన్నటి నుంచి మీ ఫోన్కి ట్రై చేస్తున్నాం. నేను ఒక ముఖ్యమైన పనిలో లాక్ అయిపోయానులే. అది ఒక టాప్ సీక్రెట్ అయిన పని. అదేంటో మీకు చెప్పలేకపోతున్నాను అంతే. సార్ అది ఏంటి? సార్ దయా సార్ గురించి ఏ విషయం తెలియలేదు. దయా సార్ గురించి తెలియలేదంటే? సార్ దయా సార్ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు? తెలీదు సార్. ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. సార్ ఇంకా ఎన్ని షూట్ చేశారు? దయా మీద షూట్అవుట్ జరిగిందా? ఒక్క నిమిషం. ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారు? సార్ అది సలంకి సరే చెప్పారు. దయా సార్ బాడీ నుంచి డాక్టర్ బుల్లెట్ తీశారని. ఆ బుల్లెట్ ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది. దయా ఒంట్లోంచి బుల్లెట్ తీసి ఆ బుల్లెట్ని సోలంకికి పంపించారా? అభిజిత్ ఎక్కడా? సార్ ఆయన కూడా కనిపించకుండా పోయారు. 3 గంటల క్రితమే ఆయన తిరిగి వచ్చారు. అది కాకుండా సార్ అభిజిత్ సార్ ప్యాంట్లో దయా సార్ రక్తపు మరకలు పడి ఉన్నాయి. అభిజిత్ కనిపించకుండా పోయాడా? 3 గంటల ముందు తిరిగి వచ్చాడా? వాడి ప్యాంటు మీద దయా రక్తపు మరకలు. ఇంకా అతనికి ఏది గుర్తులేదు సార్. వాడికి ఏది గుర్తులేదు. మళ్ళీ అదే చెప్పాడు. మళ్ళీ అదే చెప్పేశాడు. ఈ అభిజిత్ ఎప్పుడైతే సమస్యలు ఇరుక్కుంటున్నాడో అప్పుడు మర్చిపోయానంటున్నాడు. ఈ సిఐడీలకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. మనలోని 3 అండర్ కవర్ ఆఫీసర్స్ని హత్య చేసేశారు. ఆ ఆఫీసర్స్ ఎవరని నాకు తప్ప ఇంక ఎవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయంటే ఇదంతా ఎలా? సార్ ఈ విషయం మీకు తెలిసిందంటే మీరు ఈ విషయం. అదే నేను చెప్తున్నాను సచిన్. ఇదంతా ఎలా జరుగుతుంది? అసలు ఇదంతా ఎలా జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నాకొక విషయం అర్థమైంది సచిన్. మనలోనే ఒక బ్లాక్ షీప్ ఉంది. అదే మనతో ఇలా ఆడుకుంటుంది. మనల్ని బాల్లా ఆడుతుంది. మనలో ఒక బ్లాక్ షీప్ ఉంది. సార్ ఒక విషయం మర్చిపోయాను. ఒక హెయిర్ డ్రెస్సర్ని చంపేశారు సార్. హెయిర్ డ్రెస్సర్? అవును సార్. షూటింగ్ స్పాట్లో హత్య జరిగింది. సార్ ఈ హత్య డ్రగ్స్ కోసం జరిగింది. ఇంకా సార్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక మనిషిని కనిపెట్టాం, కానీ అతను కూడా చనిపోయారు. వాడి పాకెట్లో మాకు ఈ పేపర్ దొరికింది. దీని మీద ఏదో నంబర్ రాస్తుంది సార్. 185637245 183567235. సచిన్, ఇవి టెలిఫోన్ నెంబర్సా లేక సెల్ ఫోన్ నెంబర్సా అని తెలియట్లేదే. ఈ నెంబర్స్లో ఏదో ఉంది. ఈ నెంబర్స్లో వేరే ఏదో ఉంది. ఏంటది? ఇవన్నీ ఏ నెంబర్స్ అయ్యుంటాయి? సోలంకి. అరే, ఇతన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీ వాళ్ళు నిన్ను వెతికి విసిగిపోయారు. అన్ని విషయాలు తెలుసులే కానీ నువ్వు చెప్పు.
నువ్వు అసలు ఏ విషయం చెప్పడానికి నన్ను పిలిపించావు? దాన్ని ఫోన్లోనే నువ్వు చెప్పొచ్చు కదా. అది బాస్, మన ఇద్దరం దీని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఎందుకు? అటువంటి విషయం ఏముంది వీళ్ళ ముందు చెప్పలేనిది? చెప్పొచ్చు, కానీ కొంచెం భయం. నాకు భయం ఎందుకంటే ఎవరైతే హీరో అని వీళ్ళందరూ అనుకుంటున్నారో అతను ఇప్పుడు విలన్గా వీళ్ళందరి ముందు కనిపించబోతున్నాడు. నేనిప్పుడు చెప్పబోయే విషయం అలాంటిదే, అందుకే భయం. దొంగ తిరుగుడు మాటలు ఆపేస్తావా సోలంకి? విషయం ఏంటో తినగా చెప్పు, అది వీళ్ల ముందే చెప్పు. సరే, నేను అసలు ఏం జరిగిందో వీళ్ళందరి ముందే చెప్తాను, కానీ నేను చెప్పేది విని మీ ఎవరూ నన్ను తప్పుగా అనుకోకూడదు. టైం దొరికిందని రివెంజ్ తీర్చుకుంటున్నాడని. ఎందుకంటే తనకి నాకు పడదని మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా. క్రైమ్ స్పాట్ బ్యాలిస్టిక్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చేసింది. ఆ రిపోర్ట్లో అలా ఏముంది? మొదటి బుల్లెట్ షూట్అవుట్ అయింది కల్లు మీద, అది కూడా అభిజిత్ గన్ నుండి. మా అండర్ కవర్ కాప్ మీద? అంతేకాదు, రెండో షూట్అవుట్ జరిగింది ఎవరి గన్ నుంచో తెలుసా? దయా గన్ నుండి. లేదు, ఇలా జరిగి ఉండదు. అభిజిత్ ఇంకా దయా సార్ బీకు ఇంకా కళ్ళుని ఇలాగా కుర్చీలో కూర్చోబెట్టి షూట్ చేయలేదు సార్. ఫ్రెడీ, రిపోర్ట్ అదే చెప్తోంది, దీన్ని నమ్మి తీరాలి. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రిపోర్టు ఎవరికి వ్యతిరేకమో వీళ్ళకి తెలుసుకోకూడదని బయటికి వెళ్ళమన్నాను. అభిజిత్ ఫోన్. అభిజిత్ ఎక్కడున్నావు? ఇప్పుడు ఈ సెకండే నువ్వు ఫారెన్సిక్ ల్యాబ్కి రా. ఫారెన్సిక్ ల్యాబా? ఏం సార్, ఏమైంది? అభిజిత్, నువ్వు కళ్ళుని కాల్చావా? కళ్ళుని నేను కాల్చానా? సార్, ఈ పనిని నేనెందుకు చేస్తాను సార్? అభిజిత్, నువ్వు వెంటనే ఈ ఫారెన్సిక్ ల్యాబ్కి రావాలి, ఇది నా ఆర్డర్. సార్, ఈ విషయం విన్న తర్వాత మీరెంత షాక్ అయ్యారో నేను కూడా అంతే షాక్ అయ్యాను. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో నేను వెంటనే కనిపెట్టాలి. ఆ తర్వాతే నేను అక్కడికి వస్తాను. మరి నా మాటకి మర్యాద ఇవ్వవా? సార్, మీ మాటకి మర్యాద ఇవ్వకూడదని కాదు, మీరు మాకు నేర్పించిన బాటలోనే నడుస్తున్నాను. ఇది సిఐడి డ్యూటీ సార్. అభిజిత్, డామిడ్. కట్ చేశాడా? మీ నిజాయితీ గల బ్రిలియంట్ డెడికేట్ ఆఫీసర్ మీ ఆర్డర్ని ఒబే చేయడం లేదు కదూ, మీ కాల్ని కట్ చేసి పారేశాడా? నాకు తెలుసు బాస్, ఇలాగే జరుగుతుంది అని. ఈ అభిజిత్ ఏదో ఒకరోజు ఇలాంటి పని చేస్తాడని మీకు ముందే చెప్పాను నేను, కానీ మీరే నమ్మలేదు. వాడు అందరి తలరాతల్ని మార్చేశాడు. ఒక్క అభిజిత్ వల్ల సిఐడి టీంకి మొత్తానికి చెడ్డ పేరు రాబోతోంది. మీకది బ్లాక్ మార్క్. ఈ అభిజిత్ అనేవాడు సిఐడి టీంకే పెద్ద బ్లాక్ మార్క్, అర్థమవుతోందా? పెద్ద బ్లాక్ మార్క్. చాలా ఆపండి సార్. ఎందుకు సార్ అతనిపై నిందలేస్తున్నారు? నేను ఆపుతాను, నువ్వు నా నోరు మూయించచ్చు, కానీ ఈ రిపోర్ట్ ఏం చెప్తోంది? ఈ రిపోర్ట్కి సమాధానం ఏం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? చెప్పు తారిక. ఇది అబద్ధం చెప్తుందా? మీకు తెలుసా ఈ రిపోర్ట్లో ఏముందో? ఆ రిపోర్ట్లో ఏముందేంటి? దయాని షూట్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు షూట్ చేశారు సోలంకి? ఎవరు షూట్ చేశారు? బాస్, దయాని షూట్ చేసింది మీ హానెస్ట్, ఇంటెలిజెంట్, బ్రిలియంట్ ఆఫీసర్ మిస్టర్ అభిజిత్తే చేశాడు. ఏంటి? దయాని తన గన్ను తోటి అభిజిత్తే షూట్ చేశాడు ప్రద్యుమాన్. అభిజిత్తే తన చేతులతో దయాని షూట్ చేశాడు. అభిజిత్? అవును, అభిజిత్తే. దయా మీద షూట్అవుట్ జరిగిందా?